హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూసారా అండి, బట్టలన్నీ సర్దుతూ ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా? నేను, మా వారు, పిల్లలు అందరం కలిసి పూణేకి వెళ్తూ ఉన్నాము. అక్కడి నుంచి గృహప్రవేశానికి రమ్మని ఆహ్వానం వచ్చింది. సో అందుకనే ఇక్కడ రెడీ అయ్యి వెళ్తూ ఉన్నాము. సో అన్ని బట్టలు సర్దేసుకొని ఇంట్లో అంతా సర్దేసుకొని ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే ప్రయాణం అవుతూ ఉన్నాము. ఇక్కడ మేము కొంచెం త్వరగానే బయలుదేరామండి. ఎందుకు అంటే దారిలో ఏమన్నా ట్రాఫిక్ అలా ఉంటే ఇంకా కొంచెం లేట్ అవుతుంది కదా అనేసి ముందుగానే అయితే బయలుదేరాము. చూస్తూ ఉన్నారు కదా, మేము అనుకున్నంత ట్రాఫిక్ అయితే ఏం లేదు. కొంచెం త్వరగానే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము. ఈసారి ప్రయాణం అంతా హడావిడి లేకుండా చాలా అంటే చాలా కూల్గా జరిగిందండి. ఎందుకు అంటే లాస్ట్ మినిట్లో వెళ్ళకుండా కొంచెం ముందుగానే బయలుదేరాము. సో అలా అయితే హడావిడి లేకుండా ఉంటుంది అనేసి బయలుదేరాము. సో ఫైనలీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారా, టెర్మినల్ 2 నుంచి నేను ఫస్ట్ టైం ఫ్లై అవుతున్నా అండి. మా వారైతే 2-3 సార్లు వచ్చారు, కానీ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నార్మల్ టెర్మినల్ 1 నుంచే వచ్చాము. బట్ ఇప్పుడైతే మాత్రం టెర్మినల్ 2 నుంచి ఎయిర్పోర్ట్ చూసారా, ఇది కొత్తగా ఓపెన్ చేశారండి. చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా నీట్గా మెయింటైన్ కూడా ఉంది. సో నాకైతే ఎయిర్పోర్ట్ మొత్తంలో కూడా ఎటు చూసినా సరే గ్రీనరీ అనేది చాలా బాగా నచ్చింది. సో అదొకటి భలే అనిపించింది. పైనుంచి హ్యాంగ్ చేస్తూ కూడా ఫ్లవర్ వాజెస్ కింద వరకు పెట్టారు. అందులో ఇక్కడ చూస్తున్నారు కదా, వీటన్నిటి లోపలంతా రియల్ చెట్లే ఉన్నాయి. సో చాలా అంటే చాలా నచ్చిందండి నాకు. భలే అనిపించింది చెట్లు అవంతా లైటింగ్స్లో. ఇదంతా వచ్చేసి జస్ట్ ఎంట్రన్స్ మాత్రమే అండి, ఇంకా లోపల కాదు. సో జస్ట్ ఇలా లగేజ్ అంతా పిక్ చేసుకొని లోపలికి ఎంట్రీ అవుతూ ఉన్నాము. ఆధార్ కార్డ్ ఏదైనా ఐడి ప్రూఫ్ చూపించేసి లోపలికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక్కడ చూసారా, మా వారు ఇంకా మా బాబు లగేజ్ వెళ్తూ ఉన్నారు. నేను మా పాప అయితే చాలా ఫ్రీ వెళ్తూ ఉన్నాము. ఎందుకంటే లగేజ్ మొత్తం వాళ్ళిద్దరే తీసుకుంటూ ఉన్నారు కాబట్టి. సో ఇలా ఐడి ప్రూఫ్స్ చూపించేసి లోపలికి ఎంటర్ అయిపోయాము. లోపలి కూడా చూసారా అసలు ఎంత అందంగా ఉందో. మెయిన్ ఎటువైపు చూసినా గ్రీనరీ అండి, భలే బాగా మెయింటైన్ చేశారనిపించింది. ఇక్కడ లోపలికి వెళ్ళగానే ఇలా ఉందన్నమాట. మొత్తం ఆర్ట్ వర్క్ కానీ ఇదంతా కూడా బాగుంది. ఎటువైపు చూసినా ఇలా చెట్లు అనేటివి హ్యాంగ్ చేసి కిందకి ఇలా ఉంచారండి. ఇవన్నీ కూడా రియల్ చెట్లే అండి మొత్తం. ఎక్కడ చూసినా సరే గ్రీనరీ మాత్రం చాలా చాలా బాగుంది. లైటింగ్స్, ఆ గ్రీనరీ అంతా. ఇక్కడ నేను ఫోటో తీస్తున్నా అనుకుని మా పాప ఫోజ్ ఇస్తూ ఉంది. నేనైతే వీడియో తీస్తున్నాను. తర్వాత అర్థమై ఏదో చెప్తూ ఉంది. ఇక్కడ చూసారా, వీళ్ళు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో పైన గ్రీనరీ అయితే నాకు నిజంగా ఎంత బాగా నచ్చిందో. ఈసారి మేమైతే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో టికెట్స్ అనేది బుక్ చేసుకున్నాము. సో ఆ కౌంటర్ని వెతుక్కుంటూ అక్కడికైతే రీచ్ అయ్యాము. సో లగేజ్ వాళ్ళకి ఇచ్చేసి బోర్డింగ్ పాస్ తీసుకుందాము అనేసి ఇక్కడ లగేజ్ అంతా తీసుకొని వెళ్తూ ఉన్నాము. సో ఈరోజు అక్కడ కూడా క్రౌడ్ అంతా ఏం లేదు, చాలా సాఫీగా అనిపించింది. లేదంటే క్యూ లైన్ అట్లా అయితే ఏం లేదు. సో ఇంకా అక్కడికి వచ్చేసి లగేజ్ అంతా వాళ్ళకి ఇచ్చేసి బోర్డింగ్ పాస్ అనేది తీసుకొని లోపలికి అనేది ఎంటర్ అవుతూ ఉన్నాం. ఇంకా అక్కడ బోర్డింగ్ పాస్ తీసుకునే దగ్గర వీడియో ఏం అలౌడ్ లేదు. సో అందుకనే నేను తీయలేదు. అండ్ ఇక్కడ చూసారా, అటు ఇటు రెండు వైపులా గ్రీనరీ చెట్లు, అదంతా రియల్ ప్లాంట్సే అండి. వాల్కి అటు ఇటు ఇలా ఫిక్స్ చేశారు. ఫొటోస్ అవి తీసుకోవడానికి కూడా చాలా అందంగా అనిపించింది. ఇక్కడ ఇంకా మా వారు మా బాబు ముందైతే వెళ్ళిపోతున్నారు. పాప నేను అంతా చూస్తూ వస్తూ ఉన్నాము ఇద్దరం. కొంచెం డిలేగా, ఎలాగో టైం ఉంది కదా అనేసి. ఇక్కడ చూసారా, ఇలా వాటర్ ఫౌంటైన్ లాంటిది ఒకటి పెట్టారు. సో అక్కడ ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకుందామనేసి ఇక్కడ స్టాప్ అయ్యాము. మా బాబు చూడండి, పాప సెల్ఫీ తీసుకుంటూ ఉంటే అడ్డం వెళ్తూ ఉన్నాడు. అండ్ ఎంత బాగా పోజ్ ఇస్తున్నాడో చూడండి. ఫోటో తీయమని, నేను ఫోటో కాదు తీసేది, వీడియో తీస్తున్నాను, డాడీకి చెప్పు అని చెప్తూ ఉన్నాను. ఇక్కడ కూడా అసలు భలే టైం పాస్ చేసాము మేము నలుగురం. ఫోటోలు, సెల్ఫీలు అట్లా తీసుకుంటూ, వీడియోలు తీసుకుంటూ.
కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకొని ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ షాపింగ్ చేయొచ్చు అనేసి టైం ఉంది కదా ఎలాగో అని చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఫస్ట్ రాగానే మేకప్ ప్రోడక్ట్స్ దగ్గర ఆగామండి. బట్ అక్కడ ఏం పర్చేస్ చేయలేదు. నెక్స్ట్ మిస్ డయర్ బ్రాండ్ దగ్గరికి వచ్చి పర్ఫ్యూమ్స్ అయితే చూస్తున్నాము. ఇవన్నీ గర్ల్ పర్ఫ్యూమ్స్. లాస్ట్ టైం మా వారు ఈ బాటిల్ నాకు గిఫ్ట్ చేశారు. అదే చూపిస్తూ ఉన్నారు ఇక్కడ. సో మళ్ళీ తీసుకుంటావా అనేసి అడుగుతూ ఉన్నారు. లేదు అని చెప్తూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి కొన్ని మేకప్ ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ కూడా ఉన్నాయి. బట్ నేనేమంత మేకప్ వేసుకోను, అంత ప్రిఫర్ చేయను పర్చేస్ చేయడానికి పెద్ద పెద్ద బ్రాండ్స్ అవన్నీ కూడా. సో ఇక్కడ నా పనిలో నేనున్నాను వీడియో తీస్తూ. మా పాప ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంది, తను వీడియో తీయాలి అనేసి. ఇలా అన్ని షాప్స్ మనకేం కావాలన్నా అవి చూసుకుంటూ ముందుకైతే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మళ్ళీ వాచ్ షాప్ దగ్గర ఆగామండి. మా వారికి ఏదో పర్టికులర్ కలర్ బెల్ట్ ఉన్న వాచ్ కావాలనేసి వెతుకుతూ ఉన్నారు. ప్రతిసారి చూస్తూ ఉన్నారంట, బట్ దొరకట్లేదు అని చెప్తూ ఉన్నారు. ఈయనకి వాచెస్ అంటే చాలా ఇష్టం, ఎక్కువ సార్లు పర్చేస్ చేస్తూ ఉంటారు, అన్ని రకాల బ్రాండ్స్ కావాలి అనేసి. సో ఇలా ఆయనకి నచ్చింది ఆయన చూస్తూ ఉన్నారు. నాకు నచ్చిన హ్యాండ్ బ్యాగ్స్ అండ్ బట్టలు ఇలాంటివి చూస్తూ ఉన్నాము. బట్ కంపేర్ టు అవుట్ సైడ్ చూసుకుంటే ఎయిర్పోర్ట్లో కొంచెం కాస్ట్లీగానే అనిపించాయి, బట్ కలెక్షన్ ఎక్కువ ఉన్నాయనిపించింది. ఇక్కడ ఫ్యాబ్ ఇండియాలోకి వెళ్ళాము అండ్ అక్కడైతే నేనేం డ్రెస్సెస్ ఏం పర్చేస్ చేయలేదు. ఇక్కడ చూస్తున్నారా పాప ఈ చెప్పులు ఒకటి తీసుకునింది. సో తీసేసుకొని ఇంకా టైం అవుతుందనేసి వెళ్తూ ఉన్నాము. మధ్యలో వాళ్ళ డాడీ చాక్లెట్ పర్చేసింగ్ చేస్తూ ఉన్నాడు. బట్ మా పిల్లలు ఇద్దరు అయితే వాళ్ళకి కావాల్సిన స్నాక్స్లో వెతుక్కోవడంలో మునిగిపోయారు. పాప ఒకటి చెప్పడం అది కాదు అనేసి వీడి ఇంకొకటి చూపించడం, ఇలా టైంపాస్ చేస్తూ ఉన్నారు ఇద్దరు. టైం అవుతుంది కానివ్వండి అని చెప్తూ ఉంటే ఇంకా ఏదో ఒకటి తీసుకొని ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాము. బిల్లింగ్ దగ్గరికి అయితే వచ్చేసి బిల్ పే చేస్తూ ఉన్నాము. ఇంటి దగ్గరే మా డిన్నర్ అయితే ఫినిష్ అయింది. బట్ ఎయిర్పోర్ట్లోకి వచ్చి ఏం తినకుండా మా పిల్లలు అయితే బయటికి రారు. సో పర్చేస్ చేసి ఇలా ఎవరి ఫుడ్ వాళ్ళు పట్టుకున్నారు ఇద్దరు. ఇక్కడ చూసారో లైటింగ్స్ కూడా ఎంత బాగా డిజైన్ చేశారో హోల్డర్స్ అనేటివి. ఇక్కడ చూసారా పూణేకి అయితే ఫైనల్లీ రీచ్ అయ్యాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నైట్ ఇంకేమీ షూట్ చేయలేదు, బాగా లేట్ అయిపోయింది. అప్పటికే శిరీష వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 3 అవుతూ ఉండే. సో ఇంకా పడుకుండిపోయాము అందరం. మార్నింగ్ ఇక్కడికి గృహప్రవేశం అని చెప్పాను కదా, ఎవరిది అంటే శిరీష వాళ్ళదండి. నా ముందు వీడియోస్లో కూడా తినెవరో మీకు తెలిసే ఉంటుంది. ఇంకా క్లోజ్ ఫ్రెండ్ అండ్ అలాగే నాకు తోటికోడలు అవుతుంది. మా అత్తయ్య అండ్ శిరీష వాళ్ళ అత్తయ్య ఇద్దరు అక్క చెల్లెళ్ళు అనమాట. అలా మా ఇద్దరి పరిచయం అయితే ఏర్పడింది. సో ఇక్కడ వాళ్ళ కొత్తింటి దగ్గరికి అయితే వచ్చేసాము రెడీ అయ్యి. ఇది ఎర్లీ మార్నింగ్ అండి. పిల్లలు మా వారు ఇంకా పడుకునే ఉన్నారు. సో మేము మాత్రమే రెడీ అయిపోయి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూసారా రాముల వారి పిక్చరు. ఇది వచ్చేసి వాల్పేపర్ అండి. ఇలా ఎంట్రన్స్లో వాళ్ళు ఇలా వాల్పేపర్ వేయించారు. చాలా అందంగా అనిపించింది నాకైతే. ఇక్కడ డెకరేషన్ అదంతా కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ చూసారా వాళ్ళ సిస్టర్ అయితే ఇక్కడ ముందుగానే పసుపు రాసి బొట్లు అవంతా పెడుతూ ఉంది గుమ్మానికి. ఇంకా పంతులు అయితే రాలేదు, ఆలోపే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత ఏదో ఒక పని చెప్తూ ఉంటారనేసి ముందుగా అయితే ఇట్లా పసుపు రాసి బొట్టు అనేది పెడుతూ ఉన్నారు గడపకి. వీళ్ళ ఇంటి ముందు చాలా పెద్ద ప్యాసేజ్ ఇచ్చారండి. షూ ర్యాక్ అదంతా కూడా పెట్టినా సరే చాలా స్పేస్ అయితే ఉంది వాకిట్ ముందు. వీళ్ళదే ఒక సైడ్ కార్నర్ హౌస్. చాలా బాగనిపించింది ప్లేస్. అదంతా అయితే చాలా ఎక్కువ ఉంది ఇంటి ముందు అయితే మాత్రం. ఇలా మొత్తం కింద గ్రీన్ మ్యాట్ ఇచ్చేసారు. సో అందుకనే పెద్ద పెద్ద ముగ్గులు అవన్నీ వేసే ఛాన్స్ అయితే లేదు శిరీష వాళ్ళకి. ఇక్కడ చూసారా ప్యాసేజ్ అక్కడి నుంచి గ్రీన్ మ్యాట్ స్టార్ట్ అయినక్కడి నుంచి వీళ్ళకే అనమాట. ఇక్కడ అందరం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం పూజారి కోసం. సో కొంచెం లేట్ అయింది ఆయన వచ్చేసరికి. సో డిలే ఎందుకులే అనేసి ముందుగా మేము చేయాల్సిన పనులన్నీ రెడీ చేసి పెట్టుకుంటూ ఉన్నాము. ఇక్కడ వాళ్ళ శిరీష వాళ్ళ వదిన అనమాట ఈవిడ, ముగ్గేసే ఆమె. మేమందరం కూడా 2 సారీస్ చేంజ్ చేసుకోవాలనేసి అందరూ ఎర్లీ మార్నింగ్ నార్మల్గా రెడీ అయ్యి వచ్చేసారు. తర్వాత మళ్ళీ సత్యనారాయణ స్వామి పూజ టైంలో డ్రెస్ అదంతా చేంజ్ చేసుకోవాలి అనేది ప్లాను. సో అందరూ బట్టలు జ్యువెలరీ అదంతా తెచ్చేసుకున్నారు. ఇక్కడ లోపలంతా కూడా రెడీ చేస్తూ ఉంది అక్క. వెళ్ళి లోపలికి ముందుగా శిరీష అన్నీ చెప్తూ ఉంది ఎక్కడ ఏం పెట్టాలి ఏంటి అనేది కిచెన్లో.
ఇంట్లో ఎలాంటి ఫెస్టివల్ వచ్చినా, లేదు అంటే ఇలా గృహప్రవేశం అయినా సరే, ముందుగా అయితే మాత్రం వాకిలిని ఇలా అందంగా ప్రతి ఒక్కరూ అలంకరిస్తారు గదా! ఇదైతే చాలా హ్యాపీ అనిపిస్తది. నాకు గుమ్మంలో ఇలా చూడగానే పువ్వులు కట్టేసి ఇలా నాకు చాలా ఇష్టం. ప్రతి పండక్కి నేను గూడా ఇలాగే చేస్తాను. మీ అందరికి కూడా తెలుసు. వీడియోస్‌లో చూస్తూనే ఉన్నారు. సో, ఇక్కడ ఇదంతా పసుపు రాయటం అదంతా అయిపోయిన తర్వాత గుమ్మాలకి నెక్స్ట్ ఇక్కడ పంతులు వాళ్ళు చెప్పారనమాట. ఇలా ముత్తైదు వాళ్ళందరూ పసుపు కూడా రాసుకోవాలి కాళ్ళకి అనేసి. ఇక్కడ శిరీష వాళ్ళ వదిన రాస్తూ ఉంది అందరికీ. సో, ఇంతలో పంతులు గూడా వచ్చేసి రెడీ అవుతూ ఉన్నారు. పూజకు సంబంధించిన సామాన్లు అవన్నీ చూసారు గదా! అక్కడ సామాన్లన్నీ తెచ్చి అలా పెట్టేశాము. ఆయన వచ్చిన తర్వాత చూస్తారు అనేసి. ఇంతలో వీడియోగ్రాఫర్స్ కూడా వచ్చేసారు. ఇలా పూజకు కావాల్సిన అన్ని థింగ్స్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము ఇంకా లోపలికి. ఇక్కడ గుమ్మం ముందు గుమ్మడికాయలు అవన్నీ కొడతారు కదా, వాటి కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాము. అవి ఇచ్చేసి ఇంకా ద్వార పూజ అయిపోగానే లోపలికి అనేది ఎంటర్ అయిపోయాము ఇంకా అందరం. ఇలా లోపలికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క థింగ్ని పట్టుకొని వెళ్తూ ఉన్నారు. కొంచెం పసుపు కుంకుమ పువ్వులు అవన్నీ కొంతమంది, నేనైతే వాటర్ బింద అలా అన్ని థింగ్స్ అయితే తీసుకొని లోపలికి వెళ్తూ ఉన్నాము. లోపలికి ఎంటర్ అయిన తర్వాత దేవుడి ఫ్రేమ్ పట్టుకొని అన్ని రూమ్స్ నవధాన్యాలు చల్లుతూ తిరిగారు. దాని తర్వాత ఇక్కడ ఇంటి ఆడపడుచుతోటి పాలు అనేది పొంగిపిస్తూ ఉన్నారు. ఈ అమ్మాయి వచ్చేసి శిరీష వాళ్ళ ఆడపడుచు. తనే ముందుగా పాలు అవన్నీ పొంగిస్తూ ఉంది. దీని తర్వాత అదే పాలతోటి పరమాన్నం అవన్నీ నేను చేశాను. సో ఆ క్లిప్ అవంతా కూడా మిస్ అయ్యాయి, లేవండి. సో అందరం హడావిడిగా ఒక్కొక్క పని చేస్తూ ఉన్నాం కదా, అందుకే నేనైతే వీడియో అనేది తీయలేకపోయాను. సో యాక్చువల్గా వీడియోగ్రాఫర్స్ తోటి శిరీష నాకు సెండ్ చేస్తా అనింది వీడియోస్, అలాగే వాళ్ళ ఇంటి హోమ్ టూర్ మొత్తం. సో తను పంపించింది అంటే డెఫినెట్గా మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. తర్వాత మేమేం చేసాము ఏంటి అనేది. పూజ అయితే మాత్రం చాలా బాగా జరిగింది. వీళ్ళ ఇల్లు కూడా చాలా బాగుందండి. నాకైతే ఇంటీరియర్ చాలా నచ్చింది. హోమ్ లైన్ వాళ్ళతోటి చేయించారంట. సో అదంతా కూడా నెక్స్ట్ టైం షేర్ చేసుకుంటాను మీ అందరితోటి. ఇలా ఒక 3 టైమ్స్ అయితే పాలు పొంగిచ్చేసి ఇదే పాలతోటి పరమాన్నం అనేది ప్రిపేర్ చేశాము. సో అంతే అండి ఇవాల్టి వీడియో. నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియోని, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి.